లక్ష్మి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం మనం అందరం. అయితే ఈరోజు ఒక్కరోజే మహిళా దినోత్సవం అనేది కాదు, సంవత్సరం మొత్తంలో మహిళలందరికీ ప్రతిరోజు మహిళా దినోత్సవమే. స్త్రీ లేని ఇల్లు అనేది ఎక్కడ ఉండదని చెప్పి ఇంతవరకు చెప్పారు. అవును, స్త్రీ లేని ఇల్లు ఎక్కడ ఉండదు. ఆ స్త్రీ ఎలా ఉండే ఇల్లు ఎలా ఉంటుందంటే, స్త్రీని ఎవరైతే ఆరాధిస్తారో, స్త్రీని ఎవరైతే ఒక దేవతగా భావిస్తారో, స్త్రీని ఎవరైతే ఒక అద్భుతంలాగా చూస్తారో ఆ ఇల్లు ఎప్పుడూ సంతోషంతో నిండి ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి, ఇంట్లో ఉండే ఎవరైనా మగవాళ్ళకి సంతోషం ఎక్కడి నుంచి లభిస్తుందంటే, కష్టపడి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నవ్వుమొహం కనిపించినప్పుడే వాళ్ళకు ప్రశాంతత లభిస్తుంది. ఆ నవ్వుమొహం ఎవరి అంటే ఇంట్లో ప్రశాంతత అనేది ఎప్పుడు నెలకొలాలి. ఎందుకంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఇంట్లో గొడవలు లేని ఇల్లు ఉన్నప్పుడు, ఒకవేళ గొడవలు వచ్చినా ఆ ఇల్లు ఎప్పుడు అంటే గొడవలను అర్థం చేసుకొని మనము అక్కడ అందరి మధ్య ప్రేమ బంధాలు అనేవి మంచిగా ఉన్నప్పుడు, ఆ స్త్రీ సంతోషంగా ఉన్నప్పుడే అక్కడ మంచి వాతావరణం అనేది నెలకొంటుంది. అయితే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8 రోజులే జరుపుకుంటున్నాము. అయితే దీన్ని అంతర్జాతీయ శ్రమ దినోత్సవం అని అనేవాళ్ళు, మహిళా శ్రామిక దినోత్సవం అని అనేవాళ్ళు. అంటే మహిళ ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటుంది. మగవారికి అయితే సండే హాలిడే వచ్చిందంటే రెస్ట్ తీసుకుంటారు ఒక రోజు, కానీ ఆడవారికి మాత్రం అలా ఉండదు. పొద్దున లేచి నుండి వాళ్ళ యొక్క కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి. కంటిన్యూగా నడిచే వరకు ఎప్పుడైనా రెస్ట్ ఉంటుందా అంటే ఉండదు. అలా అద్భుతంగా ఎప్పుడన్నా మహిళకు ఒక అత్యున్నత స్థానాన్ని ఇస్తారంటే అది ఉండదు. నువ్వేం చేస్తావు ఇంట్లో ఉండి? ఏం లేదు, ఖాళీనే ఉన్నావు, అంట్లు తోమావు, పిల్లల్ని చూసుకున్నావు, అంతే. కానీ సింపుల్గా చూపించేదా వరకు అనుకుంటాం. బయట కష్టపడి వచ్చేసరికి ఇంత అలసిపోయాను నేను, దీనికి వేతనం వస్తుంది, నేను జాబ్ చేస్తున్నాను, నాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీ నీకు ఇస్తున్నాను, నువ్వే కష్టపడుతున్నావు, ఏం లేదని అంటారు. కానీ మనమైతే ఒకవేళ ఇప్పుడు వేరే దేశాల్లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు పని చేసుకోవాలి. అది ఆడైనా సరే మగైనా సరే ఎవరైనా సరే వాళ్ళు పని చేసుకోవాలి, పని మనుషులు దొరకదు. సో మన దేశంలో అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళే పని చేయాలి, మగవాళ్ళు మాత్రం రెస్ట్ తీసుకుంటాం. మేము డ్యూటీ చేసి వస్తాం, ఇంట్లో ఉంటాము, మీరు ఉన్నారు కదా మాకు పని చేసి పెట్టండి అనేలాగా. అంటే అట్లా వేరే దేశాలతో పోల్చుకొని ఉంటే ఈ పార్టీకి ఇక్కడ ఉన్న మహిళలందరూ కోట్లు సంపాదించేవాళ్ళు ఇంటికి వేతనం తీసుకున్నట్టయితే. కాబట్టి ప్రతి ఒక్క మహిళని ఒక మంచి అద్భుతంగా చూసే ఇల్లు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అంటే మనం అర్చనలు కానీ అభిషేకాలు కానీ గుడులకు పోయి అమ్మవారిని మొక్కడం కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీని ఒక అద్భుతమైన దేవతలాగా ఆరాధిస్తే ఆ ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అంతటి గొప్ప విలువ ఉన్న స్త్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఓ మగువ పురిటి లోపలి తెలియని పురుష జాతికి తల్లి వైపుకి, కష్టంలో ముందుండి, సుఖంలో వెందుండి, విజయంలో వెనుకుండి ఎప్పుడు పక్కనే ఉండే స్త్రీ ఒక తల్లిగా, చెల్లిగా, బిడ్డగా, అక్కగా, పిన్నిగా, భార్యగా, వదినగా, అత్తగా, ఇలా ఎన్నో అనేక రకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషిస్తుంది. సమయంలో పరుగులు తీస్తూ, అందరికీ కావలసిన సకాలంలో అందిస్తూ, అక్షయ పాత్ర పోషిస్తూ మహిళామూర్తి గొప్పతనాన్ని గురించి మనకు చక్కగా వివరించినటువంటి కొత్తూరుకాయ లక్ష్మి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క తప్పుల సభ్యులను తెలుసుకుంటామని